వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. పరమ పావనమైన మన భారతదేశంలో మానవునిగా జన్మించిన ప్రతి మానవుడు కూడా జ్ఞానాన్ని సముపార్జించాలి. ఒకవేళ జ్ఞానాన్నే గనక సముపార్జించకపోయినట్టయితే పశుపక్ష్యాదుల కన్నా మానవ జన్మ విశేషమైనది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించి బ్రహ్మసూత్రాలకు ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో ఏమంటారు అనంటే పశ్వాదిభిశ్చ అవిశేషాత్ అంటారు. ఒకవేళ మానవుడు జన్మించిన తర్వాత జ్ఞాన సముపార్జననే గనక చేయలేదు అనంటే వాడు పశువుల కన్నా వ్యతిరేకమైనటువంటి వాడేమి కాదు, పశువులతో సమానమైనటువంటి వాడే. పశుపక్ష్యాదులు ఏ విధంగా ఆహారాన్ని సేవించడానికి జీవితాన్నంతా కూడా వెచ్చిస్తాయో జ్ఞాన సముపార్జన చేయనటువంటి మానవుడు కూడా జీవితాన్ని వెచ్చించడం కోసమై ప్రయత్నం చేసినాడు అన్న తర్వాత వాటికన్నా వైలక్షణ్యం ఏముంటుంది కనుక. అందుకని జ్ఞాన సముపార్జన తప్పనిసరైనటువంటిదై ఉన్నది అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్పుతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాస భగవానుడు తాను రచించినటువంటి అనేక పురాణాల్లో ఇతిహాసాల్లో మానవుడు జ్ఞానాన్ని సముపార్జించడం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి అనేక ఆఖ్యానాలను ఉపాఖ్యానాలను తెలియజేసినాడు. వేదములు శాస్త్రములు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు సంహితములై ఉండి పామర జనానికి అర్థం కాకుండా చెప్పిన అంశాన్నే వ్యాసభగవానుడు మిత్ర సంహితములుగా ఒక స్నేహితుడు ఇంకొక మిత్రునికి ఒక విషయాన్ని తెలియపరిచే రీతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ధర్మాలను మనకు తెలియజేసినాడు. ఈ అంశాన్ని మనకు తెలియపరచడం కోసమై ఒక పురాణంలో వ్యాసభగవానుడు రుభు నిదాఘ సంవాదముతో కూడుకున్నటువంటి ఆఖ్యానాన్ని తెలియజేసినాడు. రుభువు ఒక గొప్పనైనటువంటి మహర్షి. ఆయన బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. బ్రహ్మదేవుని సమీపం నుండి ఎంత విద్యను పొందాన్నో విద్యనంతా కూడా సముపార్జించినాడు. వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా కరతలామలకములై ఉన్నాయి. ఎవరు విద్యను జ్ఞానాన్ని సముపార్జిస్తారో ఆ విద్యను జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వ్యక్తులు మా వరకే పరిమితం కాకూడదు, ఈ విద్య 10 మందికి ఇది ఉపయోగపడాలి, దీనివలన 10 మంది ప్రయోజనాన్ని పొందాలి అని చూస్తూ ఉంటారు మహాత్ములైనటువంటి వ్యక్తులు. బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి రుభువు కూడా ఇదే సంకల్పాన్ని కలిగినటువంటి వాడై తాను పొందినటువంటి ఏ జ్ఞానము గలదో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచి ఉద్ధరింపజేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకు ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అంటే చక్కని శిష్యుడు గనక ఒకవేళ దొరికినాడు అనంటే ఆ శిష్యునికి
ఎంత రహస్యభూతమైనటువంటి విషయమైనా కానీ తెలియపరచవచ్చును. అందుకని గురువు శిష్యుల యొక్క రావడాన్ని గురించి, శిష్యులు తన సమీపానికి ఏ విధంగా వస్తారో దాని గురించి ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అదే విషయాన్ని వ్యాస భగవానుడు పురాణంలో అంటాడు. యథాపః ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మాం శ్రోతు కామాశ్చ యాతారో యాంతు సర్వతః అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, నీళ్లు ఏ విధంగా వంత ఉండే చోటికి పర్వతం నుండి పడేటువంటి నీళ్లు కిందికి జారిపోతాయో, మాసములన్నీ కూడా సంవత్సరంలో ఏ విధంగా కలిసిపోతాయో, వినాలనేటువంటి కుతూహలము కలిగిన శ్రద్ధాళువులైనటువంటి ఏ శిష్యులున్నారో అటువంటి శిష్యులు నా సమీపానికి వచ్చి చేరుదురుగాక అని ప్రార్థన చేసినారు రుభువు. ఈ శ్లోకానికి, ఈ మంత్రానికి మూలము యథాపః ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వతస్వాహా అనే మంత్రమే మూలమయ్యున్నది. ఈ మంత్రం యొక్క పరమతాత్పర్యం కూడా అదే. హే ధాతః, హే పరమేశ్వర, నలుదిక్కుల నుండి నేను సముపార్జించినటువంటి జ్ఞానాన్ని పొందడం కోసమై, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళంతా కూడా జ్ఞానాన్ని విస్తృత ప్రచారము చేయడమే కాకుండా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళంతా కూడా ఉద్ధరింపబడేందుకోసమై నా సమీపానికి వత్తురుగాక అనేటువంటి చక్కని అభిప్రాయంతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసినాడు. కాలాంతరంలో ఆయనకు ఒక శిష్యుడు, చాలా అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు దొరికినాడు. అతని పేరే నిదాఘుడు. పులశ్చుని కుమారుడైనటువంటి నిదాఘుడు యోగ్యుడైనటువంటి వ్యక్తి అనే విషయాన్ని గమనించినటువంటి రుభువు అతని సమీపానికి అతిథిగా వెళ్ళినాడు. వెళ్ళగానే అతిథి మర్యాదలన్నీ కూడా అయినాయి. అయిన తర్వాత కూర్చొని ఉన్నటువంటి రుభువుకు నిదాఘుడు దీర్ఘదండ ప్రణామాన్ని చేసి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హే ప్రభు, గురువర్య, జ్ఞానాన్ని సముపార్జించడం వలన మానవునికి శ్రేయస్సు లభిస్తుంది అని అంటారు. అసలు జ్ఞానం అంటే ఏమిటి, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించాలి మానవుడు అనే విషయాన్ని నాకు తెలియపరిచి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించినాడు. రుభువు చాలా సంతోషపడ్డాడు. ఏ జ్ఞానాన్ని తాను యోగ్యుడైనటువంటి శిష్యునికి ధారాదత్తం చేయాలి అని అనుకున్నాడో ఆ శిష్యుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నను వేయడాన్ని విని చాలా సంతోషించి జ్ఞానాన్ని గురించి ఉపదేశం చేయడం ప్రారంభించినాడు. ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుని చేత సృష్టింపబడ్డది. పరమేశ్వరుని చేత సృష్టింపబడ్డటువంటి ఈ జగత్తులో ఏ వస్తువును చూచినా, ఏ పశుపక్ష్యాదులను గమనించినా కానీ అంతా కూడా పరమేశ్వరమయమే అయ్యున్నది నిదాగా. ఉపనిషత్తులన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే, పరమాత్మ ఈశ్వరుడు తాను జగత్తుగా మారినాడు అని చెప్పినాయి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు తదను ప్రవిశ్య సత్సత్యచ్చాభవతు అని తైత్రీయ ఉపనిషత్తు చెప్పినది. ఈ ఉపనిషత్తు మంత్రానికి తాత్పర్యం ఏమిటి అంటే, ఈ జగత్తులనన్నిటినీ కూడా సృష్టించినటువంటి ఈ జగత్తులలో పరమేశ్వరుడు ప్రవేశించినాడు అనేటువంటి పదానికి అర్థం ఏం చెప్పినారు జగద్గురు శంకరాచార్యుల వారు అంటే, పరమేశ్వరుడే జగత్తులుగా మారినాడు అని తాత్పర్యాన్ని చెప్పినాడు. దానికి ఉదాహరణగా చెప్పుతూ అనేక అర్థమయ్యేటువంటి రీతిల్లో తెలియపరిచినటువంటి అంశాలున్నాయి. అందులో కుండను తయారు చేయాలి అని అంటే మట్టితో కుండను తయారు చేస్తారు సామాన్యంగా. కుండ అనేటువంటి కార్యము మనకు జరగాలి అని అంటే ఆ కుండ అనేటువంటి కార్యము యొక్క నిష్పత్తి కోసము కారణము మట్టి. నిన్నటి రోజున మట్టిగా ఉన్నది కారణరూపం మాత్రమే కనబడ్డది. ఈ రోజున కుండ తయారైనది. కుండ తయారైన తర్వాత
ఆ కుండ సమీపానికి వెళ్ళి కుండను తయారు చేసినటువంటి వాడిని నిన్నటి రోజటి మట్టి ఏమైనది అని ప్రశ్నిస్తే మట్టి కుండగా మారినది అని సమాధానం చెబుతాడు. కుండను తయారు చేసేటువంటి అతనికి మట్టి కారణమై ఉన్నది. ఎట్లానో ఈ జగత్తులనన్నిటినీ కూడా తయారు చేసేటువంటి సృష్టించేటువంటి పరమాత్మకు కారణమేది అని ప్రశ్న వేస్తే కారణము పరమాత్మ అధీనంలో ఉన్నటువంటి ప్రకృతి అనబడేటువంటి మాయ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని తెలియజేస్తాడు. ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. హే అర్జున, నా అధీనంలో ఉన్నటువంటి వైష్ణవీ మాయా అనేటువంటి పేరుతో పిలువడేటువంటి మాయాశక్తితో ఈ జగత్తులనన్నిటిని కూడా సృష్టిస్తూ ఉన్నాను. ఒక ఇల్లును యజమాని నిర్మించి ఇంటిలో ప్రవేశించినట్టుగా కాకుండా మట్టితో కుండ తయారైనప్పుడు మట్టి ఏ విధంగా కుండగా మారుతుందో, పాలు పెరుగుగా మారుతాయో, దారములు బట్టగా మారిపోతాయో, అదేవిధంగా పరమాత్మ జగత్తుగా మారిపోయినాడు అనే విషయాన్ని గమనించాలి. సూత్రభూతమైనటువంటి విషయాన్ని కనుక ఒకవేళ ఆలోకనం చేసినాము, ఆలోచించినాము, వివేచించినాము, విచారం చేసినాము అనంటే జగత్తంతా కూడా పరమేశ్వరమయం అనేటువంటి విషయము తేటతెల్లమవుతుంది. అందుకనే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పినాడు. హిరణ్యకశిపుడు ఏమడిగినాడు? ఎక్కడరా నీ నారాయణుడు అన్నాడు. ఎక్కడా కూడా నారాయణుడు కనిపించడం లేదు. ఏ వస్తువును దర్శించినా కానీ స్తంభము స్తంభముగా కనబడుతున్నది, భవనము భవనముగా కనబడుతున్నది, వృక్షములు వృక్షములుగా కనబడుతున్నాయి హిరణ్యకశిపునికి. కానీ ప్రహ్లాదుడికి మాత్రము స్తంభము స్తంభముగా కనిపించడం లేదు, స్తంభములో పరమాత్మ కనబడుతూ ఉన్నాడు. భవనము భవనముగా కనిపించడం లేదు, భవనములో పరమాత్మ కనబడుతూ ఉన్నాడు. వృక్షము వృక్షముగా కనిపించడం లేదు, వృక్షములో పరమాత్మ కనబడుతూ ఉన్నాడు. అందుకని ఎక్కడరా నీ పరమాత్మ అని ప్రశ్న వేసినప్పుడు జ్ఞాని అయినటువంటి ప్రహ్లాదుడు ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని సమాధానం చెప్పినాడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పడానికి వీలు లేకుండా, ఓ తండ్రి, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు యందు ఆ పరమాత్మనే నాకు దర్శనమవుతూ ఉన్నాడు అని సమాధానం చెప్పినాడు. ప్రహ్లాదుడు ఆ సమాధానం చెప్పినాడు అని అంటే తాత్పర్యం ఏమిటి? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని బాగా అవలోకనం చేసినాడు, ఆలోచించినాడు, విచారం చేసినాడు. కనబడుతూ ఉన్నటువంటి ఈ జగత్తు గలదో ఈ జగత్తంతా కూడా కార్యరూపమైతే కార్యమైనటువంటి ప్రతి వస్తువు కూడా ఒక కారణంతో కూడుకొని ఉంటుంది. కనబడుతున్నటువంటి జగత్ అనేటువంటి పేరు గల ఈ కార్యము కారణంతో కూడుకొని ఉంటుంది. ఈ జగత్తుకు కారణం ఏది అని ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా కుండకు మట్టి కారణమైనది అన్నట్టుగా జగత్తులకన్నిటికీ కూడా పరమాత్మ కారణమైనాడు అనే విషయాన్ని తెలుసుకోవయ్యా నిదాఘ. ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా తెలియపరిచినాడు రుహు నిదాఘునికి. ఏమంటున్నాడు అనంటే, కారణము ఎప్పుడూ కూడా కార్యము కన్నా వేరుగా ఉండదు. కార్యకారణములు రెండు ఒకటే. పెరుగుకు కారణము పాలు, పట్టకు కారణము దారములు, కుండకు కారణము మట్టి. ఏతావత కార్యకారణములు ఏవైతే ఉన్నాయో రెండు వేరు కాదు అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు తాను రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో కూడా తెలియజేసినాడు. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని. కారణ అనన్యమై ఉన్నది కార్యము. అందుకని ఏ వస్తువు ప్రపంచంలో జగద్రూపంలో మనం చూస్తూ ఉన్నామో ఆ ప్రతి వస్తువును కూడా పరమాత్మ స్వరూపముగానే భావించాలి అని ఉపదేశం చేసినాడు. ఇంకా అర్థమయ్యేందుకోసమై అనేక అంశాలను తెలియజేస్తూ పరమాత్మ అనేవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేస్తే పరమాత్మ అనేటువంటి వాడు మన హృదయంలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని
భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ తెలియపరిచినాడు. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, హే పరమాత్మ, నేను జీవుడను నీవు పరమాత్మవు అని అంటూ ఉన్నాను కదా, లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా పరమాత్మ అయినటువంటి నీ ఉనికి స్థానం ఏది అని ప్రశ్న వేసినప్పుడు పరమాత్మ కృష్ణుడు ఏం సమాధానం చెప్పినాడు అనంటే, హృద్దేశే అర్జున తిష్టతి. హే అర్జున, నాకు సంబంధించిన ఉనికి స్థానం ఏది అంటే హృదయ దేశము. హృదయ దేశంలో నేను ఉంటూ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క చలనాన్ని కలిగింపజేస్తూ ఉన్నాను. ఒకవేళ నేనే గనక హృదయ దేశంలో లేకపోయినట్టయితే చెవులతో శబ్దాన్ని, నాలుకతో రుచులను, చర్మేంద్రియము ద్వారా స్పర్శను గ్రహిస్తూ ఉన్నాడు అనంటే ఏదో ఒక విధమైనటువంటి చైతన్యము మన శరీరంలోని హృదయ దేశంలో ఉండి తీరవలసిందే. ఆ శరీరంలో ఉన్నటువంటి హృదయ దేశంలో ఉన్నటువంటి చైతన్యం ఏది గలదో ఆ చైతన్యమే పరమాత్మ అనే విషయాన్ని తెలియపరిచినాడు. ఇంకా అనేక విషయాలను తెలియపరుస్తూ లోకంలో జీవుడు పరమాత్మ అని ఇద్దరిని వేరువేరుగా గ్రహిస్తూ ఉంటారయ్యా, కానీ ఇద్దరు వేరుగా లేరు. ఇద్దరు వేరుగా కనబడేటువంటి శృతులు మనకు గోచరిస్తూ ఉంటాయి లోకంలో. ఉపనిషత్తులన్నీ కూడా రెండు రకాలైనటువంటి అర్థాన్ని మనకు స్ఫురింపజేసేట్టుగా, సామాన్య జ్ఞానం కలిగినటువంటి మనకు గోచరించేట్టుగా కనబడుతూ ఉంటాయి. ఒక ఉపనిషత్తు ఏం చెప్పినది అనంటే, ద్వాసుపర్ణా సయుజా సఖాయౌ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకశీతి. ఒక పొడుపు కథను చెప్పినది. ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షానికి ఒక కొమ్మ ఉన్నది, ఆ కొమ్మ పైన రెండు పక్షులున్నాయి. ఒక పక్షి ఆ చెట్టుకున్నటువంటి పండును తింటూ ఉన్నది, ఇంకొక పక్షి ఆ తింటూ ఉన్నటువంటి పక్షిని చూస్తూ ఉన్నది. ఇదేమిటి అని ప్రశ్న వేసి సమాధానం చెప్పినది. ఒక వృక్షము అనంటే శరీరం అనేటువంటి వృక్షము. ఆ వృక్షము యందు రెండు పక్షులున్నాయి అనంటే ఒకడు జీవుడు, ఇంకొకడు పరమేశ్వరుడు. ఒక పక్షి పండును తింటూ ఉన్నది అనంటే ఆ పక్షి జీవుడనే పేరుతో పిలువబడేటువంటి పక్షి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నది అని, చూస్తూ ఉన్నటువంటి పక్షి ఏదైతే గలదో అది పరమేశ్వరుడు అని, పరమేశ్వరుడు కేవలము కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుణ్ణి చూస్తూ ఉంటాడు. కావున శ్వేతాశ్వతరోపనిషత్తు పరమేశ్వరునికి ఒక బిరుదిచ్చినది, సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, సాక్షిభూతుడై వాడుంటాడు అని. ఇక్కడ రెండు పక్షుల యొక్క రూపకల్పన చేసినప్పటికీ కూడా రెండు అనేటువంటిది లేదు, ఉన్నది ఒకటే అని ఈ విషయాన్ని తెలియపరచడానికై ఋహువు ఒక విషయాన్ని తెలియజేసినాడు. ఏమంటాడు అనంటే, జీవుడు అనే పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి నిదాగా. జీవా అనే పదానికి అర్థం ఏమిటి అనంటే ప్రాణములను ధరించువాడు అని అర్థం. ప్రాణములను ధరించువాడు అని అర్థం. ప్రాణములు అనంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేస్తే, మన శరీరంలో 5 రకాల గాలులుంటాయి. అందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు అని. హృదయంలో ఉండేటువంటి ఏ గాలి గలదో ఆ గాలిని ప్రాణము అనే పేరుతో పిలుస్తారు. అటువంటి ప్రాణమును ఎవడైతే ధరించి ఉంటాడో వాడిని జీవుడు అని అంటారు అని ఆ జీవ అనే పదానికి అర్థాన్ని తెలియజేసినాడు. ఏతావత ప్రాణవాయువును ధరించువాడు అని తేలినది. మరి ప్రాణవాయువు ఎక్కడికి సంబంధించినది, ఎక్కడిది ఇది? ప్రాణవాయువు అంటే ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేస్తే, ప్రాణస్తథానుగమాత్ అని బ్రహ్మసూత్రాల్లో చాలా అద్భుతమైనటువంటి వివేచన చేసినాడు వ్యాసభగవానుడు. ప్రాణము అనంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపమే.
అందుకనే జీవుడు బ్రతికి ఉన్నాడా మరణించినాడా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమై ఈ శరీరాన్ని, ఉపాధితో కూడుకున్నటువంటి ఈ శరీరాన్ని అట్టిపెట్టుకోనున్నాడా, దీన్ని వదిలిపెట్టినాడా అనే విషయం తేటతెల్లం చేసుకోవడం కోసమై వైద్యులు శరీరంలో ఉన్నటువంటి వాయువును గురించి పరీక్ష చేస్తారు. శరీరంలో వాయువు సంచారం చేస్తే హృదయ దేశంలో ఉన్న ప్రాణవాయువు ద్వారా మిగతా శరీరంలోని అవయవాలన్నీ కూడా స్పందన క్రియను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే హృదయ దేశంలో ఉన్నటువంటి వాయువు ఆగిపోతుందో లేదా హృదయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, అవయవాలన్నీ కూడా సమసిపోతాయి, ఏవి కూడా పనిచేయకుండా వెళ్ళిపోతాయి. ఈ విషయాలన్నిటి కూడా తెలియజేయగా విని నిదాఘుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి కృతజ్ఞతను తెలియజేసినాడు. రుహు కూడా తన ఆశ్రమానికి తాను వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో కొన్ని రోజుల తర్వాత తన శిష్యుడు ఈ జ్ఞానాన్ని మరచిపోయినాడా, అదేవిధంగా జ్ఞాపకం ఉంచుకున్నాడా అని తెలుసుకోవడం కోసమై మళ్ళీ వచ్చినాడు. పరీక్ష చేసినాడు. ఆ పరీక్షలో నెగ్గినాడు. సుమారు 15-20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గురువుగారికి కృతజ్ఞతలను తెలియజేసి మరిచిపోయినటువంటి ఏ జ్ఞానము గలదో ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఉపదేశం చేయమని అనడంతో పునః అద్భుతమైనటువంటి జీవ పరమేశ్వరుల యొక్క అభేదాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేయడం వలన నిదాఘుడు నితాంతము తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వాడై ఆనంద విహారం చేసినాడనేటువంటి విషయాన్ని పురాణాల్లో వ్యాసుడు తెలియజేసినాడు. కావున జ్ఞానము యొక్క సముపార్జన తప్పనిసరి అనే విషయాన్ని మనము తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. జ్ఞానము లేనివాడు సాక్షాత్ పశు పుచ్చ విషాణ శూన్య, వాడు పశువుతో సమానము, తోక కొమ్ములు లేనటువంటి పశువుతో సమానము అని భర్తృహరి చెప్పినాడు. అందుకని జ్ఞానాన్ని సముపార్జించి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొంది ఆనంద విహారం చేయాలనేటువంటి విషయాన్ని వ్యాసుడు మనకు తెలియజేసినాడు. ఓం స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.